హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్ష ప్రయాణం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వ్యోమగాములు తినే ప్యాక్ చేసిన ఆహారం. కానీ భవిష్యత్తులో అంతరిక్షంలోనే తాజా ఆహారాన్ని, మందులను సహజంగా ఉత్పత్తి చేసుకోవటం సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. మన చుట్టూ రాళ్లపై, చెట్లపై పెరిగే ఒక వింతైన జీవరాశి ఇప్పుడు అంతరిక్షంలో మనిషి మనుగడకు వెన్నెముకగా మారబోతోంది. ఆ సింథటిక్ లైకెన్స్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తల బృందం చేపట్టింది. వీరు ప్రకృతిలో దొరికే లైకెన్స్ను ల్యాబ్లో కృత్రిమంగా అభివృద్ధి చేసి వాటిని రసాయన ఫ్యాక్టరీలుగా మార్చారు. అంతరిక్ష మిషన్లో కార్బన్ డైఆక్సైడ్ను వాడుకొని మనకు కావలసిన వస్తువులను తయారు చేయటమే వీరి ప్రధాన లక్ష్యం. చాలామంది వీటిని మొక్కలని పొరబడ్డారు. కానీ లైకెన్స్ అనేవి ఒక వింతైన కాంపోజిట్ ఆర్గానిజం. అంటే ఇవి శైవలాలు మరియు శిలీంధ్రాలు కలిసి జీవించే ఒక అద్భుతమైన కలయిక. ఈ రెండు వేర్వేరు జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా పెరుగుతాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక సింథటిక్ లైకెన్ను సృష్టించారు. ఈ కృత్రిమ లైకెన్స్ అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి? వ్యోమగాములు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను ఇవి ఆహారంగా తీసుకుని దానికి బదులుగా మనకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లేదా ఔషధాలను విడుదల చేస్తాయి. అంటే భూమి నుండి టన్నుల కొద్దీ ఆహారాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతరిక్ష నౌకలోనే వీటిని ఒక చిన్న ఫ్యాక్టరీలా పెంచుకోవచ్చు. ప్రకృతిలో ఈ లైకెన్స్ ఎడార్లు, మంచు కొండల వంటి చోట్ల కూడా బతకగలవు. ఇదే లక్షణాలని శాస్త్రవేత్తలు వాడుకుంటున్నారు. అంతరిక్షంలోని శూన్యలో తక్కువ గురుత్వాకర్షణలో కూడా ఇవి తట్టుకొని నిలబడతాయి. అందుకే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై కాలనీలు కట్టుకున్నప్పుడు ఇవి మనిషికి ఆక్సిజన్తో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చే ఆపద్బాంధవులు అవుతాయి. ఈ ఆవిష్కరణ కోసం అంతరిక్షానికే పరిమితం కాదు, భూమిపై పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్ కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఈ సింథటిక్ లైకెన్స్ వాడవచ్చు. గాలిలోని విషవాయువులను పీల్చుకొని విలువైన రసాయనాలుగా మార్చే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించబోతోంది. చూశారుగా, ప్రకృతిలో మనం తక్కువగా చూసే ఒక చిన్న జీవి రేపు అంతరిక్షంలో మనిషి మనుగడకు ఎలా పునాది వేయబోతోందో. సైన్స్ తలుచుకుంటే నిరుపయోగం అనుకున్న జీవరాశి కూడా అద్భుతమైన సంజీవిలా మారుతుంది. ఈ సరికొత్త సింథటిక్ బయాలజీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.